అందరికీ నమస్కారం. హనుమంతుడు లేకుండా రాముడు కనిపించడని ఎందుకు అంటారు? తరతరాలుగా దేవాలయాల్లోనూ, భజన కార్యక్రమాల్లోనూ మార్మోగే కీర్తన 'రామనామ్ మిలెంగే హనుమాన్ కే బినా'. దీనిని వినడానికి చాలా సరళంగా అనిపించినప్పటికీ ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని మనకు బోధిస్తుంది. శ్రీరాముడిని చేరుకోవడానికి హనుమంతుడి మద్దతు ఎందుకు అవసరమో, ఆ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఎంతటి గాఢమైనదో తెలుసుకుందాం. హనుమంతుడిని కేవలం అపారమైన శక్తివంతుడిగా మాత్రమే కాకుండా నిస్వార్థమైన అంకితభావానికి, సేవకు చిహ్నంగా మనం చూస్తాం. రామాయణంలో ఆయన చేసిన ప్రతి పని, సీతాన్వేషణ అయినా లేదా లంకా దహనం అయినా, ఏది అయినా సొంత ప్రయోజనం కోసం కాదు, కేవలం శ్రీరాముడిపై ఉన్న అపారమైన భక్తితోనే ఆయన ఆ పనులను పూర్తి చేశాడు. అందుకే హనుమంతుడి ఆశీస్సులు లేనిదే రాముడి అనుగ్రహం అసంపూర్ణమని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఒక విద్యార్థికి కష్టమైన విషయం అర్థం కావాలంటే ఉపాధ్యాయుడి సహాయం ఎలా అవసరమో, భక్తుడు దైవాన్ని చేరుకోవడానికి హనుమంతుడి సహాయం అలాగే అవసరం. హనుమంతుడు ఒక మార్గదర్శిలా భక్తుడిని శ్రీరాముడి వైపు నడిపిస్తాడు. నిజమైన భక్తికి, నిస్వార్థ సేవకు నిదర్శనంగా నిలిచే హనుమంతుడిని ధ్యానించడం అంటే శ్రీరాముడిని చేరుకోవడానికి అవసరమైన ధైర్యాన్ని, పవిత్రతను సంపాదించుకోవడమే. వారిద్దరి మధ్య విడదీయరాని సంబంధం ఉంది. రాముడు హనుమంతుడి సంబంధం కేవలం దేవుడు భక్తుడికి మాత్రమే కాదు, అది గాఢమైన నమ్మకంతో కూడుకున్నది. రాముడు లేకుండా హనుమంతుడు లేడు, అలాగే హనుమంతుడు లేకుండా రాముని కథాకృతి అసంపూర్ణం. ఈ స్తోత్రం వారిద్దరిని ఒకరికొకరు పూర పలు రకాలుగా చిత్రీకరిస్తుంది. అందుకే నేటికి ఆధునిక కాలంలో ఒత్తిడి, అభద్రత వంటి సమస్యలతో సతమతమవుతున్న వారికి హనుమంతుడి పట్ల భక్తి, మానసిక బలాన్ని ఇచ్చి శ్రీరామునిపై విశ్వాసాన్ని మరింత దృఢపరుస్తుంది. కథ సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.